తండ్రి అయిన దేవునికి, కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజుకి ఏర్పాటు చేయబడిన మరి సందేశంలో మనం వెళ్దాం. ఒకవేళ వాక్యాన్ని టైటిల్ రాసుకునేవాడు రాసుకోగలిగితే మిగిలిన ఫోన్ అన్నీ ఆఫ్ చేసేసాము. ఈ సమయంలో మరి టైటిల్ రాసుకునేవారు రాసుకుంటే ఆల్రెడీ మన మూలవాక్యం మనం చదువుకున్నాము. ఆ మూలవాక్యంలోని మరి భాగాన్ని మనం టైటిల్గా ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము. రాజుగారి పెండ్లి విందు. రాజుగారి పెండ్లి విందు అనే ఒక అద్భుతమైన అంశాన్ని బైబిల్ గ్రంథంలో నుండి మనం అందరం కూడా ఆలోచించేద్దాము. ఎందుకంటే మనకు సమయం కూడా మరి చాలా లేటుగా, ప్రస్తుత పరిస్థితుల రీత్యా చాలా లేటుగా మనం ప్రారంభించుకున్నాం. కాబట్టి త్వరగా నేను చెప్పి ముగించాలని నేను ఆశపడుతున్నాను. టైటిల్ పేరు రాసుకోండి, రాజుగారి పెండ్లి విందు. రాజుగారి పెండ్లి విందు. అయితే ఇక్కడ మొదటి వచనాన్ని దయచేసి ఒకసారి మనమందరం కూడా చదువుకుందాము. మొదటి వచనాన్ని మనమందరము చదువుకుందాము. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను ఇక్కడ యేసుక్రీస్తు వారు ఈ ఉపమానము చెప్పడానికి గల కారణం ఏమిటి? యేసుక్రీస్తు వారు ఈ ప్యారబుల్ చెప్పడానికి గల కారణం, రీజన్ ఏంటి? ఎందుకంటే మనం చదువుకుంటూ వెళ్ళిపోతాము, కానీ అక్కడ మనం ఆలోచన చేయగలిగితే యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను. ఇంతకీ ఎవరికి చెబుతున్నాడు? ఇది ఏ సందర్భంలో చెబుతున్నాడు? ఆ కారణం మనకు తెలియాలి. ఇంతకీ ఎందుకు చెబుతున్నాడు ఈ ఉపమానం అంటే 21వ అధ్యాయానికి రండి. 21వ అధ్యాయము 23 నుంచి 24 వచనాలు దయచేసి ఒకసారి మనం అందరం కూడా చదువుకుందాము. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారము ఎవడు నీకు ఇచ్చానని అడగగా ఇక్కడ మనం చూడగలిగితే ఆనాటి కాలంలో కొంతమంది మత పెద్దలు ఉన్నారు. అంటే యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. నేను చాలాసార్లు చెప్పాను, వీళ్ళు చెప్పిందే రోమా గవర్నమెంట్ వింటుంది ఆనాటి కాలంలో. ఇదిగో వీడికి ఉరిశిక్ష వేయమంటే వాళ్ళే ఉరిశిక్ష వేయాలి. అంటే ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో వీరు చెప్పిందే విని ఆ తర్వాత రోమా గవర్నమెంట్ వారికి పనిష్మెంట్ ఇచ్చేది. అయితే ఇక్కడ మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారు, అసలు నీకు ఏ అధికారం ఉంది? నీకు ఏ అధికారం ఉంది? ఇక్కడ మనం చూడగలిగితే అప్పుడు యేసుక్రీస్తు వారు అడుగుతున్నాడు. అప్పుడు ఏమని అడుగుతున్నాడు ఒకసారి మీరు చూడగలిగితే 24వ వచనంలో, నేనును మిమ్మల్ని ఒక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పిన ఎడల. ఇక్కడ సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు వారిని అక్కడున్న కొంతమంది, ఎవరంటే అక్కడికి వచ్చిన కొంతమంది ప్రధాన యాజకులు, ప్రజలలో ఉండే పెద్దలు వచ్చి ఆయన అడుగుతున్నారు, అసలు నీకు ఎక్కడిది అధికారం అని అడుగుతున్నప్పుడు అక్కడ సుదీర్ఘమైన ఒక జవాబు ఇచ్చాడు యేసుక్రీస్తు వారు. ఒక సమాధానం చెప్పాడు. అందులో మనం చూడగలిగితే అక్కడ ఒక ప్యారబుల్ చెబుతాడు, ద్రాక్ష తోట నాటించానని ఒక ప్యారబుల్ చెబుతాడు. ఆ తర్వాత చెప్పిన ప్యారబులే 22వ అధ్యాయంలో కంటిన్యూ అయింది.
22వ అధ్యాయంలో కంటిన్యూ. అక్కడ వాళ్ళు అడిగిన దానికి ఆయన సుదీర్ఘమైన సమాధానం చెప్పుకుంటూ వచ్చి ఇదిగో ఈ యొక్క ఉపమానాన్ని చెబుతున్నాడు. ఇప్పుడు 22వ అధ్యాయము 2వ వచనము నుండి దయచేసి త్వరగా మనం చదువుకుందాము. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఒక ఉపమానం చెబుతున్నాడు యేసుక్రీస్తు వారు. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఇక్కడ మనకు ఎవరు కనబడుతున్నారంటే రాజు కనబడుతున్నాడు. అలాగే తన కుమారునికి ఒక పెండ్లి విందు చేశాడట. పెండ్లి విందు, అలాగే ఆ రాజు యొక్క కుమారుడు కనబడుతున్నాడు. ఇంకా కాస్త మనం ముందుకు రాగలిగితే 3వ వచనంలో ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధించబడి ఉన్నవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. కానీ ఒకడు తన పొలమునకు, మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. ఇక్కడ మనం చూడగలిగితే ఈ ఉపమానం అంతా మనం చదివిన తర్వాత 2 గ్రూపుల వారు మనకు కనబడతారు. 3వ వచనము నుండి 8వ వచనం వరకు ఒక గ్రూపు వారు, లేదంటే ఒక బృందం వారు కనబడతారు. అలాగే 9వ వచనము నుండి 14వ వచనం వరకు మరొక గ్రూపు వారు కనబడతారు. అంటే 3వ వచనము నుండి 8వ వచనం వరకు ఇక్కడ ఉన్న వీళ్ళు మొదటి గ్రూపు వారు అయితే, 9 నుంచి 14వ వచనం వరకు ఉన్నవారు 2వ గ్రూపు వారు మనం అనుకుందాం. అయితే ఈ మొదటి గ్రూపు వారికి ఇన్విటేషన్ వెళ్ళింది. ఇదిగో నా కుమారుని యొక్క పెండ్లి విందుకు రమ్మని మొదటి గ్రూప్ వారికి దేవుడు ఇన్విటేషన్ పంపించాడు. అంటే వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపించాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారని మీరు ఆలోచన చేయగలిగితే, వాళ్ళు కొన్ని కారణాలు చెప్పి మరి తిరస్కరించినట్లుగా ఇక్కడ మనం చదువుకుంటున్నాము. ఇక్కడ పెండ్లి విందు అంటే మనం ఆలోచన చేయగలిగితే దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, దేవుని రాజ్యమును గురించి దేవుడు చెప్పాలనుకుంటున్నాడు. దేవుని రాజ్యమే పెండ్లి విందుతో పోల్చి దేవుడు చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడంటే దేవుని రాజ్యం గురించి చెబుతూ ఆయన అంటున్నాడు, పెండ్లి విందుతో పోలుస్తున్నాడు. ఆయన పెండ్లి విందుతో పోలుస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు వస్తారని, ఆ తర్వాత ఆయన ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడని, ఆ రాజ్యానికి అంతం ఉండదని, ఆయన యుగములు ఏలతాడని ప్రవచనాలు మరి ఆయా గ్రంథాల్లో రాయబడ్డాయి, మనందరికీ తెలుసు. ఒకవేళ మీరు రాసుకునేవారు రాసుకుంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6 నుంచి 7 వచనాల్లో ఉంది. అలాగే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13 నుంచి 14 వరకు ఉంది. అలాగే యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 24వ వచనంలో ఉంది. 34వ అధ్యాయము 24వ వచనంలో కూడా యేసుక్రీస్తు వారు రాజుగా రాబోతున్నాడని, ఆయన ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడని, ఆ రాజ్యమును ఆయన ఏలతాడని ముందుగానే ఇశ్రాయేలీలకు ప్రవచనాలు చెప్పబడ్డాయి. కాబట్టి దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడంటే, ముందుగా ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళమన్నాడు. ఇక్కడ మనం చదువుకుంటున్న వీళ్ళు ఎవరంటే ఇశ్రాయేలీలు. దేవుని రాజ్యం రెడీగా ఉంది, ఇదిగో ఆ రాజ్యంలోనికి రండి అని ఒక ఇన్విటేషన్ దేవుడు పంపించాడు. ఇంకొక మాట కూడా మనం చూడగలిగితే మత్తయి సువార్త 10వ అధ్యాయము త్వరగా మనం చదువుకుంటూ ముందుకెళ్దాము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5-6 వచనాలు దయచేసి మనం చదువుకుందాము. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి,
సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించుచున్నదని ప్రకటించుడి. అంటే ఏ ఇశ్రాయేలీలకైతే ప్రవచనాలు వచ్చాయో, ఏ ఇశ్రాయేలీలకైతే ముందుగా ప్రవచనాలు చెప్పబడ్డాయో, ఇదిగో దేవుడు ముందుగా తన దాసులకు చెబుతున్నాడు, ఇదిగో వారి దగ్గరికి మీరు వెళ్ళండి. ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు? ముందుగా ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళండి. ఇదిగో ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ తీసుకొని ముందుగా మీరు ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళండి అన్నాడు. అప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేశారు మరి? మ్యారేజ్ ఇన్విటేషన్ పిలిచినప్పుడు వచ్చారా రాలేదా? ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారో మరలా మీరు చూడగలిగితే యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము దయచేసి 11వ వచనాన్ని మనం అందరం చదువుకుందాము. 11వ వచనాన్ని దయచేసి అందరం చదువుకుందాం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. అంటే ఏ ఇశ్రాయేలీల దగ్గరికైతే ముందుగా ప్రవచనాలు వచ్చాయో, యేసు రాజుగా వస్తాడని, ఆయన రాజ్యస్థాపన చేస్తాడని, ఆయన రాజ్యం యుగ యుగములు ఉంటుందని ఏ ప్రవచనాలైతే ముందుగా ఇశ్రాయేలీలకు చెప్పబడ్డాయో, వారి దగ్గరికి యేసుక్రీస్తు వారు వస్తే ఆయన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు. ఈరోజు మనం ఎందుకు అంగీకరించాం యేసుక్రీస్తు వారు? చెప్పాలి. మనం ఎందుకు అంగీకరించామంటే యేసు ప్రభు వారు మన ప్రాంతంలో పుట్టలేదు, మన ఏరియాలో పుట్టలేదు కనుక ఆయనను మనము అంగీకరించాం. ఒకవేళ మన ప్రాంతంలో పుట్టి కుటుంబాన్ని విడిచిపెట్టి 12 మంది శిష్యులతో ఊర్లు తిరుగుతున్నాడు అనుకోండి, అప్పుడు ఏమంటారు? ఇంటి పక్క వాళ్ళు, ఇంటి ఎదురు ఉన్న వాళ్ళు ఏమంటారు? ఈ యేసు ప్రభుకి ఏం పని పాడలేదా? అక్కడ తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెమ్మలు ఉన్నారు, అటు ఒకవైపు కుటుంబమేమో కార్పెంటర్ కుటుంబము, తండ్రికి సహాయపడవలసింది వెళ్ళి ఈయనేమో సేవ అని దేశాలు తిరుగుతున్నాడని ఆనాటి కాలంలో తమ స్వకీయులే అంటే సొంత జనమే ఆయనను నమ్మలేదు. ఈరోజు మా ఇంటికి వెళ్ళినా కూడా అలాగే అనుకుంటారు. ఏంటంటే వీడు మంచిగా చదువుకోవచ్చు కదా, ఏదైనా ఉద్యోగం చేయవచ్చు కదా, వీడికేమో సేవ అనిపోయి అని అనుకుంటా ఉంటారు. మా ఇంటి దగ్గర కూడా చాలా మంది సేవలు ఉన్నప్పుడు కూడా బాధ పెట్టారు చాలా మంది. ఏంటి నీకు సేవ ఏంటి? మంచిగా చదువుకోవచ్చు, మంచిగా సంపాదించవచ్చు కదా. ఈరోజు మనం చూడగలిగితే ఆయన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు అంటే యేసుక్రీస్తు వారు వారి ప్రాంతాల్లో పుట్టిన ఆయనను గుర్తించలేకపోయారు. ఇంకా మనం చూడగలిగితే మరి ఏం చెప్పారంటే ఇన్విటేషన్ పంపిస్తే, వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపిస్తే ఏం చేశారంటే సున్నితంగా కొంతమంది తిరస్కరించారు, కొంతమంది ఏమో కొట్టి ఆ దాసులను అవమానపరిచారు అని మనం చదువుకున్నాం. ఇక ఏం చెబుతున్నారో ఒకసారి మనం చూడగలిగితే లూకా సువార్త ఇదే సందర్భము, మనం మత్తయి సువార్త 22వ అధ్యాయంలో చదువుకున్న సందర్భమే లూకా సువార్త 14వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఒకసారి మనం చదువుకుందాము. వాళ్ళు పెళ్లి విందుకు రమ్మంటే ఏ కారణాలు చెబుతున్నారో ఒకసారి లూకా సువార్త 14వ అధ్యాయము 16 నుండి 20 వరకు మనం చదువుకుందాము. ఆయన అతనితో ఇట్లా, నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి, అక్కడేమనుంది మత్తయి సువార్తలో? మత్తయి సువార్తలో ఏమనుంది? మత్తయి సువార్తలో ఏమనుంది? రాజు తన కుమారుడు ఒక పెళ్లి విందు చేయించిన. ఇక్కడ ఏమనుంది? ఒక మనుష్యుడు అని ఉంది. రైట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత అనేకులను పిలిచెను, విందు కాలమందు అతడు రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారు ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. కారణాలు చెబుతున్నారు. నెపములు అంటే అబద్ధాన్ని అందంగా చెప్పటం నెపములు అంటే. ఇప్పుడు ఎలా చెబుతున్నారు ఒక్కొక్కటి చూడండి. రైట్, మొదటివాడు, నేను ఒక పొలమును కొని ఉన్నాను,
అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. ఇక్కడ మనం ఆలోచిస్తే పొలమును చూసిన తర్వాత కొంటారా, కొన్న తర్వాత చూడడానికి వెళ్తారా? చెప్పరేంటమ్మా? ఇల్లు కొన్నాక ఇల్లుని చూడడానికి వెళ్తారా, ఇల్లును చూసినాక ఇల్లును కొట్టారా? మరి ఇక్కడ ఈయనేం చెప్తున్నాడు? పొలమును ఆల్రెడీ కొన్నాడట, దాన్ని చూడడానికి వెళ్తున్నాడట. ఇంకా చూడండి, రెండో వాడు ఏం చెప్తున్నాడు చూడండి. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లు కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నాను నేను. అసలు పరీక్షించుకుంటారా, కొన్న తర్వాత పరీక్షిస్తారా? ఏందంతా రివర్స్గా ఉంది. అర్థమవుతుందా? ఏదైనా వస్తువు కొనాలంటే ముందు పరిశీలిస్తారా, లేదంటే కొన్న తర్వాత పరిశీలిస్తామా? అమ్మా, కొనక ముందే దాన్ని అటు చూసి ఇటు చూసి ఇటు చూసి ఆ తర్వాత 1కి 2 సార్లు 3 సార్లు చూసి అప్పుడు కొంటాం మనం, రైట్. కానీ ఇక్కడ మీరు చూడండి, 5 జతలు ఎట్లు ఆల్రెడీ కొన్నాడట, వాటిని పరీక్షించడానికి వెళ్తున్నాడట. ఇంకొకటి చూడండి ఏమంటున్నాడు. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేననేను. అంటే ఎప్పుడైతే దేవుడు ఇన్విటేషన్ పంపించాడు, ఇక్కడ రాజు అంటే ఎవరంటే మన తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు. ఇక్కడ కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు, గుర్తుపెట్టుకుంటే రైట్. ఆ యేసుక్రీస్తు వారి యొక్క పెళ్లి విందుకు రమ్మంటే వీళ్ళు ఏం చెబుతున్నారంటే కారణాలు చెబుతున్నారు. కారణాలు చెప్పి తిరస్కరిస్తున్నారు. కారణాలు చెప్పి అంటే దేవుడు యొక్క వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపించాడు. అప్పుడు వీళ్ళు అంటున్నారు, రైట్, నన్ను పిలిచినందుకు థ్యాంక్స్ అండి, చాలా సంతోషం అండి, కానీ ఇదిగో నేను ఈ కారణం వల్ల నేను రాలేకపోతున్నాను అని సున్నితముగా తిరస్కరిస్తున్నారు, సాఫ్ట్గా రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకయ్యా రాలేదంటే, ఇదిగో ఈ కారణం వల్ల నేను రాలేకపోయాను. ఈ తిరస్కరించే వారిలో కూడా 2 రకాలు ఉంటారు. ఒకటి కారణం చెప్పి తిరస్కరిస్తారు, రెండవది కారణం చెప్పకుండానే తిరస్కరించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం కూడా ఆలోచన చేయగలిగితే, అమ్మ చర్చికి ఎందుకు రాలేదంటే మీరు చెప్పండి. ఇప్పుడు ఏమంటారని కారణం చెప్తారా చెప్పాలి? అమ్మ చర్చికి ఎందుకు రాలేదంటే ఖచ్చితంగా ఉంటుంది, ఆన్సర్ రెడీగా ఉంటుంది. ఇదిగోండి ఈ కారణం వల్ల నేను రాలేకపోయాను, ఇదిగో ఈ కారణం వల్ల నేను రాలేకపోయాను. అసలే ఆదివారం కదండి, మా ఆయన మాంసం తెచ్చాడు, లేదంటే చేపలు తెచ్చాడు, ఇక వాటిని వండటంలోనే పని అయిపోయి ఏదో ఒక కారణం. అలాగే ఆనాటి కాలంలో కూడా రండి, అంత రెడీగా ఉంది, రండి ఆ విందులు ఆరగించడానికి రమ్మంటే కారణాలు చెబుతున్నారు, రైట్. మరి కారణాలు చెప్పి రాకపోతే దేవుడు ఏమైనా ఊరుకుంటాడా? ఏంటంటే కారణాలు నాకు చెబితే నేను వింటానేమో, కరెక్టే కావచ్చు, ఏదో బాధ ఉండి ఏదో ప్రాబ్లం ఉండి రాలేదు కావచ్చు, నేను ఊరుకుంటానేమో, కానీ మన దేవుడు మాత్రం అస్సలు క్షమించాడు. ఇప్పుడు చూడండి మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఇప్పుడు కాబట్టి రాజు కోపపడి వారి పట్టణమును తగలబెట్టించాను. అంటే ఆహ్వానం పంపితే ఎవరైతే తిరస్కరించారో, ఎవరైతే సాఫ్ట్గా రిజెక్ట్ చేశారో, ఎవరైతే హార్ట్గా మేము రామన్నారో, అప్పుడు వారి మీదకి దేవుని కోపం వచ్చేసింది. వారిని బట్టి దేవుడు ఉగ్రుడైపోయాడు. మనం కారణాలు చెబితే మనం వింటామేమో, కానీ మన దేవుడు వినడు. అక్కడ చెప్పారు కదండి, కొంతమంది సాఫ్ట్గా చెప్పారు కదండి, మీరు ఇన్విటేషన్ పంపించారండి, చాలా సంతోషం అండి, కానీ ఇదిగో మేము ఈ కారణం వల్ల మేము రాలేకపోతున్నాం అన్నా కూడా దేవుడు ఊరుకోవటం లేదు. ఆయన ఏమైపోయాడంటే ఆయన ఉగ్రుడైపోయాడు. ఆయన కోపానికి బలి కావలసిందే. ఇక తర్వాత అంటున్నాడు ఆయన, కాబట్టి రాజు కోపపడి తన దండును పంపించి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగలబెట్టించెను.
ఇంతకీ ఏ పట్టణం గురించి మాట్లాడుతున్నాడు? ఏ పట్టణం అండి? యెరూషలేము పట్టణం గురించి మాట్లాడుతున్నాడు. ఒకసారి యెరూషలేము మొన్న చెప్పాను కదా, ఒకసారి రీకాల్ చేసుకున్నాం, ఒకసారి చూసుకొని ముందుకెళ్దాం. అదే మత్తయి సువార్త 23వ అధ్యాయము 37-38 వచనాలు త్వరగా చదువుకుందాం. ఆ పట్టణం ఏంటో ఒకసారి మనం చూస్తాం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇల్లు విడవబడి ఉన్నది అంటే ఆ పట్టణం మీదకి దేవుని కోపం వచ్చేసింది. ఎందుకంటే ఇదిగో అన్ని రెడీగా ఉన్నాయి, ఎందుకు రమ్మంటే కారణాలు చెప్పి తిరస్కరిస్తున్నారు. ఎవరండి వాళ్ళు చెప్పింది కారణాలు? ఇశ్రాయేలీలు. మర్చిపోవద్దు, ఇశ్రాయేలీలు. ఎందుకంటే ముందుగా ప్రవచనాలు చెప్పబడింది వాళ్ళకే. దేవుడు గురించి, యేసుక్రీస్తు వారు వస్తారని, రాజ్యాన్ని స్థాపిస్తాడని, ఆయన రాజ్యం ఏలతాడని ముందుగా ప్రవచనాలు చెప్పబడింది వారికే. అయినా ఆయనను గుర్తించలేదు. మరొక మాట కూడా చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయము. లూకాసు వార్త 19వ అధ్యాయము 41 నుంచి త్వరగా మనం చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి. ఏ పట్టణమును చూసి ఏడుస్తున్నాడు ఆయన? అమ్మ, ఏ పట్టణం అమ్మ? యెరూషలేము పట్టణాన్ని చూచి ఆయన ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ కట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నీలోనున్న నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని అని దినములు వచ్చునని చెప్పాను. ఏమంటున్నాడండి ఇక్కడ? ఆ యెరూషలేములో నివసిస్తున్న పట్టణస్థులను నేను శత్రువులకు అప్పగించబోతున్నాను అంటున్నాడు. ఇంతకీ ఎవరా శత్రువులు? అమ్మ, ఎవరమ్మా శత్రువులు? ఆనాడు ఆ పరిపాలిస్తున్న రోమా సామ్రాజ్యం. ఆ రోమా సామ్రాజ్యంలో ఉన్న వారికి నేను మిమ్మలను అప్పగించబోతున్నాను అన్నాడు. ఇది ఎప్పుడు జరిగిందని మీరు ఆలోచిస్తే క్రీస్తు శకం 70లో, అంటే యేసుక్రీస్తు వారు మరణించిన ఒక 40 సంవత్సరాల తర్వాత క్రీస్తు శకం 70లో రోమా చక్రవర్తి అయిన టైటస్ అనేవాడు ఏం చేశాడంటే యెరూషలేమును సమూలముగా ధ్వంసం చేశాడు. తర్వాత యూదులను ఊచకోత కోసాడు, యూదులందరినీ కూడా. ఇక్కడ అదే చెబుతున్నాడు. దేవుడు ఎప్పుడైతే వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపించాడో రాని వారికి ఎలాంటి గతి పట్టిందో ఇదిగో ఇక్కడ దేవుడు చెబుతున్నాడు. కాబట్టి ఒక ఇన్విటేషన్ పంపించాడు ఆయన, రండి, ఇదిగో అంత సిద్ధముగా ఉండి భోజనానికి రండి అని ఆయన చెబితే కారణాలు చెబుతున్నారు. కారణాలు చెబితే దేవుడు అసలు పట్టించుకోడు. ఎప్పుడు కూడా దేవుడి దగ్గర కారణాలు చెప్పకండి. దేవుడు ఊరుకోడు. దేవుడు ఏమైపోయాడు? ఆయన ఉగ్రుడైపోయి అంటున్నాడు, మీ పట్టణం తగలబెట్టించేస్తాను అంటున్నాడు. మిమ్మల్ని శత్రువులకు నేను అప్పగిస్తాను అంటున్నాడు. రైట్, ఇది
ఇశ్రాయేలీల గురించి అయితే మరి ఈరోజు కూడా మరి మనం సువార్త ప్రకటిస్తున్నాం కదా. ఈరోజు కూడా ఎందరో సువార్త ప్రకటిస్తున్నారు, ఎందరో వాక్యాన్ని ప్రచురిస్తున్నారు కదా. మరి ఎందుకు మరి కొంతమంది యేసును అంగీకరించటం లేదు? మరి దేవుణ్ణి అంగీకరించిన వారి పరిస్థితి ఏంటి? దేవుణ్ణి ఎరగని వారి పరిస్థితి ఏంటంటే వారి గురించి కూడా దేవుడు రాయిస్తున్నాడు. ఒకసారి 2వ తెస్సలోనీయులకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6-8 వచనాలు దయచేసి కలిసి ఉంటాయి, చదువుకుందాము. 2 వచనాలు చదువుకుందాం. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుణ్ణి నెరగని వారికి అలా ఆ మాట అండర్లైన్ చేసుకోండి. దేవుణ్ణి ఎరగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు దేవునికి న్యాయమే. నాకు దేవుడు తెలియదండి, నాకు ప్రభు తెలియదండి అంటే దేవుడు ఊరుకోడట. అప్పుడు దేవుడు అంటాడు, నీకు ఉప్పు తెలియదురా అని అడుగుతాడు దేవుడు. తెలుసయ్యా. కారం తెలియదా? తెలుసయ్యా. చింతపండు తెలియదా? తెలుసు. ఇవన్నీ తెలుసు దరిద్రుడు, నేను తెలియదా అంటాడు దేవుడు. అప్పుడు ఏంటి సమాధానం? అన్నీ తెలుసు నీకు, లోకంలో అన్నీ తెలుసు నీకు లోకంలో అన్నీ తెలుసు, కానీ నేను తెలియదంటే మాత్రము దేవుడు ఊరుకోడు. అందుకేనండి దేవుణ్ణి ఎరగని వారిని కూడా దేవుడు విడిచిపెట్టడు. మరి నువ్వు తెలుసుకోవడానికే నీకు 60-70 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ ఆయుష్కాలాన్ని ఎందుకు ఇచ్చాడు? ఏదో మన గురించి మనం ఉపయోగించుకోవడానికి కాదు, నన్ను గురించి తెలుసుకోవాలి, నన్ను గురించి నువ్వు వెతికి నన్ను తెలుసుకోవాలనే ఈ 60-70 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇస్తే దేనికి ఉపయోగించుకుంటున్నాడు ఈరోజు మనిషి? మీరు ఆలోచించండి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఇశ్రాయేలీలను దేవుడు పిలిస్తే ఇశ్రాయేలీలందరూ కూడా ఏం చేశారండి? ఆయనను తిరస్కరించారు. ఈరోజు మనం కూడా ఆలోచించండి. ఈరోజు మనం కూడా కుటుంబ సమేతంగా మనం వస్తున్నాం. ఈరోజు మన కుటుంబాల్లో కూడా దేవుణ్ణి అంగీకరించేవారు ఉన్నారు, దేవుని దగ్గరికి రావడానికి తిరస్కరించేవారు కూడా మన కుటుంబాల్లో కూడా కనపడుతున్నారు. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ఈ కుటుంబంలో 2 రకాల బ్యాచ్లు ఉంటాయి. ఒకటి కయ్యూని బ్యాచ్ ఉంటుంది, ఒకటేమో హేబేలు బ్యాచ్ ఉంటుంది. హేబేలు బ్యాచ్కి ఏమో వాక్యం కావాలి, దేవుని దగ్గర ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. కానీ కయ్యూని బ్యాచ్ ఉంటుంది, దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోయాడు కయ్యూను. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ కూడా దేవుడు తన వాక్యం ద్వారా ఇదిగో పిలుస్తున్నప్పుడు ఇశ్రాయేలీలు తృణీకరించారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు మరలా మనం మత్తయి సువార్త 22వ అధ్యాయము త్వరగా 8వ వచనం నుండి త్వరగా మనం చదువుకుందాము. 8వ వచనం నుండి త్వరగా మనం చదువుకుందాం. అయ్యో దొరకలేదా? ఎవరైనా చదవండమ్మా. మత్తయి సువార్త 22వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుకుందాం. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలవబడిన వారు పాత్రులు కారు. ఎవరండి పిలవబడిన వారు? అమ్మ, ఎవరు పిలవబడిన వారు? ఇశ్రాయేలీలు. గుర్తుపెట్టుకోండి, ఎవరు పిలవబడిన వారు? ఇశ్రాయేలీలు. పిలిస్తే రాలేదు. ఇప్పుడు పిలుపు ఎవరి దగ్గరికి వచ్చిందో మీరు చూడగలిగితే, గనుక రాజమార్గమునకు పోయి మీకు కనబడు వారందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గమునకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారందరినీ పోగు చేసిరి గనక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. ఆ తర్వాత అండి ఇశ్రాయేలీలు రాకపోతే ఆ పిలుపు ఎవరి దగ్గరికి వచ్చిందంటే
ఇదిగో ఇశ్రాయేలీలు కాని వారి దగ్గరికి ఆ పిలుపు వెళ్ళిపోయింది. ఆ ఇశ్రాయేలీలు కాని వారే అన్యజనులు. ఇప్పుడు అన్యజనులు ఎవరో కాదు, మనమే అన్యజనులము. అంటే అన్యజనులు కూడా దేవుని మందిరంలోనికి వస్తారన్న ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయా లేవా? అమ్మ, ఉన్నాయా లేవా? ఇశ్రాయేలీలు రారు, ఇశ్రాయేలు రారు, వాళ్ళు తిరస్కరిస్తారు. కానీ అన్యజనులు వస్తారు, అన్యజనులు దేవుని మందిరంలోనికి వస్తారన్న ప్రవచనాలు చాలా ఉన్నాయి. ఈ సందర్భంలో ఒక్కటి మాత్రం చూసుకొని ముందుకెళ్దాము. యెషయా గ్రంథం 2వ అధ్యాయము త్వరగా, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం త్వరగా చదువుకుందాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం త్వరగా చదువుకుందాము. యెహోవా మందిర పర్వత శిఖరమున సిద్ధపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చునట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. దేనిలోనికి? మందిరము లేదంటే దేవుని రాజ్యములోనికి ఒక ప్రవాహ జలములు వచ్చినట్లుగా అన్యజనులు వస్తారు. ఇక్కడ మనం చూడగలిగితే ఇశ్రాయేలీలు మొదటి గ్రూపు వారేమో తిరస్కరించారు. ఇక రెండవ గ్రూపు వారు ఎలా వచ్చారని మీరు ఆలోచిస్తే, ఎలా వచ్చారటండి? రెండవ గ్రూపు వారు ఎలా వచ్చారట? ఆ పెండ్లిశాల అంతా కూడా నిండిపోయింది. ఏమైపోయింది పెళ్లిశాల? 10వ వచనంలో ఏమవుతుందండి? మత్తయి సువార్త 22వ అధ్యాయము 10వ వచనంలో పెండ్లిశాల, ఆ లాస్ట్ లైన్లో చూడండి, గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. అంటే అన్యజనులతో దేవుని రాజ్యం ఏమైపోయిందంటే నిండిపోయింది. ఇక్కడ మీరు చూడగలిగితే పాత నిబంధనలో దేవుడు అబ్రహాం గారితో ఒక వాగ్దానం చేశాడు. ఏంటది? ఇదిగో నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె అగును అని ఒక వాగ్దానం చేశాడు. మనకు తెలుసు కదా. అది ఎవరి గురించి చేసింది? అది ఎవరి గురించి చేసిందంటే ఇశ్రాయేల్ గురించి కాదని చేసింది. ఎవరి గురించి అంటే ఇదిగో అది మన గురించి చెప్పబడిన ప్రవచనం. అది ఎలా చెప్పగలరంటే, ఇదిగో అబ్రహాము గారికి రక్త సంబంధులు ఎవరంటే ఇశ్రాయేలీలు. ఈ ఇశ్రాయేలీలు ఆ దేవునికి మచ్చ తెచ్చిన వారు. కానీ మనం ఆలోచిస్తే మనం ఆలోచిస్తే ఇశ్రాయేలీలేమో అబ్రహాము గారి రక్తం పంచుకొని పుట్టిన వారు, మనమేమో అబ్రహాము గారి విశ్వాసాన్ని పంచుకొని పుట్టిన వారం. మనం అందరం కూడా రక్తం పంచుకొని పుట్టిన వారేమో తిరస్కరించారు, విశ్వాసాన్ని పంచుకొని పుట్టిన మనం అందరం కూడా ఏమైపోయామంటే మనందరితో ఆ దేవుని రాజ్యము నిండిపోయింది. అందుకే అబ్రహాము గారి సంతానం ఎవరయ్యా అంటే విశ్వాస సంబంధులే అబ్రహాము గారి సంతానము. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ పెళ్లిశాల అంతా నిండిపోయింది. ఇప్పుడు రాజుగారు వచ్చారు. ఒకసారి పరీక్షిద్దాం, అసలు ఎవరెవరు వచ్చారు పెళ్లిశాలకి ఎవరెవరు వచ్చారు, ఎవరెవరితో నిండిపోయిందని చూద్దామని లోపలికి వచ్చాడు. అప్పుడు ఏం జరిగిందో మనం చూడగలిగితే 11వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చదువుకుందామా. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకనిని చూచి. చాలా ఇక్కడ ఏమంటున్నాడండి? ఇక్కడ ఎప్పుడైతే రాజుగారు లోపలికి వచ్చారో ఆ లోపలికి వచ్చిన వారిలో ఒకడికి ఏం లేదట? పెండ్లి వస్త్రము లేదు. అంటే సంఘంలోనికి వచ్చిన తర్వాత కూడా మరలా ఎంక్వైరీ ఉంటుందా? సంఘంలోనికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుందా? సంఘంలోనికి వచ్చిన తర్వాత మళ్ళీ చిన్నపాటి ఇన్వెస్టిగేషన్ ఉన్నట్టు కనబడుతుంది చూడండి, చిన్నపాటి చెకింగ్ ఉంది చూడండి. సంఘంలోనికి వచ్చిన తర్వాత కూడా దేవుడు పరీక్షిస్తున్నాడు చూడండి. ఇప్పుడు సంఘంలోనికి వచ్చాడు, దేవుని రాజ్యంలోనికి వచ్చాడు. వచ్చిన తర్వాత అతనికి ఏం లేదంటే పెండ్లి వస్త్రము లేదు. అప్పుడు అంటున్నాడు 12వ వచనంలో, ఒకసారి మనం చదవగలిగితే 12వ వచనం, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివి అని అడగగా వాడు మౌని అయి ఉండెను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ
ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, ఇక్కడ కూర్చున్న మీ అందరికీ మరి పెళ్లి వస్త్రాలు ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. నేను వాక్యం చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది. మరి ఏంటి పెళ్లి వస్త్రాలు? అమ్మ, పెళ్లి వస్త్రాలు అంటే ఏంటివి? పెళ్లి వస్త్రాలు అంటే రాజ్యంలోనికి వచ్చిన తర్వాత ఏ వస్త్రాలు అయితే దేవుడు ఉండాలనుకుంటున్నాడో అది ఆ ఒక్కడికి మాత్రం లేదు. ఇంతకీ ఏ వస్త్రాలు ఉండాలో ఒకసారి మనం చూడగలిగితే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము, త్వరగా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 13, 14 ఆ వస్త్రం ఏంటిదో ఒక్కసారి మీరు చూడండి. 13, 14. పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమలో నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. ఏం చేసుకున్నారటమ్మా? గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. రక్తములో ఉతికితే తెల్లగవుతుందా, ఎర్రగవుతుందా? అమ్మా, ఇప్పుడు నాది వైట్ డ్రెస్ ఉంది, బ్లూ వేస్తారు కదమ్మా, బ్లూ వేస్తారు కదా, బ్లూలో ముంచి వేసామన్నమాట, ఎర్రగైతే బ్లూ కలర్ వస్తుందా? బ్లూ కలర్ వస్తుంది. మరి అదేంటిది? రక్తములో వస్త్రములు ఎలా ఉతుక్కున్నారట? తెల్లగా ఉతుక్కున్నారట. అసలు వస్త్రములేనా? ఏం ఉతుక్కోవాలి? యేసు రక్తములో ఏం ఉతుక్కోవాలి? మన జీవితాలు ఉతుక్కోవాలి. మన పాపపు జీవితం, మన మలినమైపోయిన జీవితాన్ని ఏం చేసుకోవాలంటే యేసుక్రీస్తు వారి రక్తములో మన జీవితాన్ని హిమము కంటే తెల్లదిగా మనం ఉతుక్కోవాలి. అలా ఉతుక్కోకుండా ఒకడు వచ్చి కూర్చున్నాడట. అమ్మ, ఎవరు కూర్చున్నారట? అలా ఉతుక్కోకుండా ఒకడొచ్చి లోపల కూర్చున్నాడట. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, స్నేహితుడా, ఇదిగో నీ పెండ్లి వస్త్రము ఏది? మరి ఈరోజు మీ అందరికీ ఉందా పెళ్లి వస్త్రము? అంటే ఎవరి గురించి చెబుతున్నాడంటే పెళ్లి వస్త్రం లేక వచ్చి కూర్చున్న వారు ఎవరంటే ఇంకా బ్యాప్టిజం తీసుకొనని వారే పెళ్లి వస్త్రం లేని వారు. బ్యాప్టిజం తీసుకొని ఎవరైతే వారి జీవితాలను ఉతుక్కున్నారో వారు వారి వస్త్రాలు ఉతుక్కున్నవారు. వస్త్రాలు ఉతుక్కొని వారు ఎవరయ్యా అంటే ఇంకా బ్యాప్టిజం తీసుకొనని వారు, క్రీస్తు రక్తంలో వారి జీవితాలు ఉతుక్కొనని వారు. ఒకవేళ ఆ పెళ్లి వస్త్రం లేదా వీళ్ళు ఎలా ఉంటారంటే వస్తారు, పాటలు పాడతారు, ప్రార్థనలు చేస్తారు, వాక్యం వింటారు, కానుకలు ఇస్తారు, ఏదో అటెండ్ అయి వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు ఏం చేయలేదంటే వారి జీవితం ఒక వస్త్రాన్ని వారు క్రీస్తు రక్తములో ఉతుక్కోలేదు. మరి ఎన్నో వాక్యాలు వినబడుతున్నాయి కదా, ఎందరో దైవజనులు వాక్యాలు చెబుతున్నారు కదా, మరి అయినా పాప భీతి వీరిలో కనబడటం లేదు. కొంతమంది చూడండి, ఎప్పుడు తీసుకుంటారంటే బ్యాప్టిజం, అయ్యగారు మేము ఈస్టర్ తీసుకుంటామండి అంటారు, అదేదో మంచి ముహూర్తం అన్నాడు. కొంతమంది చూడండి, అయ్యగారు మేము క్రిస్టమస్ తీసుకుంటామండి. ఇంకొంతమంది జనవరి 1 తీసుకుంటామండి, బాగుంటుందండి, అప్పటి నుంచి ఇంకా అన్నీ మనం కొత్తగా. అంటే బ్యాప్టిజం తీసుకోవడానికి కూడా ఒక రోజును ఏర్పాటు చేసుకుంటున్నారు చూడండి. ఒకవేళ ఈ లోపు ఏదన్నా అయిపోతే అమ్మ పరిస్థితి ఏంటి? కాబట్టి అంటున్నాడు ఇక్కడ మనం చూడగలిగితే నేడే రక్షణ దినము అన్నాడు. ఆ బ్యాప్టిజం తీసుకోకుండా తన వస్త్రాన్ని క్రీస్తు రక్తంలో ఉతుక్కోకుండా ఒకడు వచ్చి కూర్చున్నాడట. అతన్ని చూశాడు దేవుడు, కుమారుడా, స్నేహితుడా, నీ పెళ్లి వస్త్రం ఏది అని అడుగుతున్నప్పుడు అప్పుడు అతను ఎలా ఉన్నాడట? అతను ఒకసారి మళ్ళీ ఆ వచనం చదువుకుందాం. 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 12, 13 వచనాలు చదువుకుందాం. స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చిందని అడగగా వాడు మౌని అయి ఉండేను. మౌని అంటే సైలెంట్గా ఉన్నాడు. మనం సైలెంట్గా ఉన్నా దేవుడు వైలెంట్గా ఉంటాడు, మర్చిపోవద్దు. నీ వస్త్రం ఏదని అడిగితే వాడు సైలెంట్గా ఉన్నాడు. తర్వాత చూడండి,
అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలపటి చీకటిలో త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయి ఉండునని పరిచారకులతో చెప్పాను. అంటే పెండ్లి వస్త్రం లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతామంటే, ఇదిగో మనం అందరము కూడా నరకానికి మనం జారిపోతాము. ఇక్కడ కూడా మరలా ఇద్దరు కనపడుతున్నారు. ప్రారంభంలో ఇద్దరు మనం చూసుకున్నాం కదండి. తిరస్కరించబడిన వారిలో ఇద్దరు ఉన్నారు, 2 రకాలు ఉన్నారు. ఒకరేమో సాఫ్ట్గా అంటే సున్నితంగా తిరస్కరించేవారు కనపడుతున్నారు. రెండవదేమో ఆ అవమానపరిచి కొట్టిన వారు 2వ రకం మనకు కనపడుతున్నారు. అంటే కారణము చెప్పి తిరస్కరించేవారు, కారణం లేకుండా తిరస్కరించేవారు మొదటిగా మనకు కనిపించారు. ఇక్కడ కూడా దేవుని రాజ్యంలోనికి అంటే సంఘంలోనికి వచ్చిన తర్వాత కూడా మరలా ఇద్దరు కనబడుతున్నారు. ఎవరంటే ఒకరేమో వస్త్రాన్ని ఉతుక్కున్న వారు కనబడుతున్నారు, ఒకరేమో వస్త్రాన్ని ఉతుక్కొనని వారు కూడా కనబడుతున్నారు. ఇప్పుడు వస్త్రాన్ని ఉతుక్కున్న వారు మరొకటి చేయటం మర్చిపోయారు. ఈరోజు మనం అందరం కూడా, చాలామంది ఇక్కడ కూర్చున్న వారందరం కూడా క్రీస్తు రక్తంలో మన జీవితాలను ఉతుక్కున్న మనం అందరం కూడా ఉతుక్కున్న మనము మరొకటి చేయడం మనం మర్చిపోతున్నాము. ఏంటంటే స్నానం చేయడం మర్చిపోతున్నాం. మనం ఏం మర్చిపోతున్నామమ్మా? అదేంటంటే మార్నింగ్ శుభ్రంగా నేను చేసే వచ్చాను కదండి అని మీరు అనొచ్చు. కానీ ఏ స్నానం మనం చేయటం లేదంటే, ఏ స్నానం అంటే మనం చేయటం లేదు, ఇదిగో వాక్యముతో ఉదక స్నానం అనేది చేయటము. ఇదిగో యేసు రక్తములో తమ జీవితాలు ఉతుక్కున్నవారు వాక్యముతో ఉదక స్నానం చేయటం లేదు. ఇప్పుడు స్నానం అనేది వారానికి ఒక రోజు చేసేదా, లేదంటే ప్రతిరోజు చేసేదా అమ్మా? వారానికి ఒక రోజు చేస్తే మన పక్కన ఎవరు కూర్చోరు, అంతే కదమ్మా? ఎప్పుడు చేయాలి స్నానము? ప్రతిరోజు చెయ్యాలి. అందుకే ఒక మాట చెప్పి ముగింపులోనికి మనం వెళ్ళిపోదాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గారు చివరిగా ఈ మాట చూసుకొని ముగింపులోనికి వెళ్ళిపోదాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనము నుండి దయచేసి మనము చదువుకుందాము. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఇక్కడ ఏమంటున్నాడంటే, దయచేసి కొత్తగా పెళ్ళైన వాళ్ళు వినండి, పెళ్ళి కాబోతున్న వాళ్ళు వినండి. ఇక్కడ అంటున్నాడు, పురుషులారా మీ భార్యను ప్రేమించండి అన్నాడు. మొన్న నేను చెప్పాను కదండి, ఇది ఎఫెసీ సంఘం గురించి చెప్పాను కదండి. దేవుడు ఒక నేరం మోపాడు వాళ్ళ మీద, ఒక తప్పు మోపాడు. ఏంటిది అది? మొదట నీకున్న ప్రేమను నీవు మరచితివి అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, పురుషులారా 25వ వచనంలో మీరును మీ భార్యలను ప్రేమించండి అన్నాడు. ఎప్పుడు ప్రేమించాలంటే భార్యను? మీరు చూడండి, ప్రారంభంలో ఉండే ప్రేమ కొన్ని సంవత్సరాల తర్వాత ఉంటుందా? కొత్తగా పెళ్ళైంది కదండి, ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో ప్రేమ. చాలా ప్రేమ ఉంటుంది. ఒక 1 year తర్వాత అదే ఉంటుందా? అదే ఉంటుందమ్మా? ఉంటుందా? ప్రేమికుల గురించి ఆలోచించండి. గంటలు మాట్లాడుకుంటారు, మొహం ముసుకేసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. పెళ్ళైన తర్వాత మాట్లాడుకుంటారా? పెళ్ళైన తర్వాత ప్రేమ ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. ప్రేమించండి అంటే ఏదో వాళ్ళకి ఇష్టమైనది ఏమన్నా కాదు. ప్రేమించండి అని ఏమంటున్నాడంటే, ఇంకేమంటున్నాడు ఒకసారి చూడండి, ఇంకా చూడండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగలది ఆ సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరుచకై దాని కొరకు తను తాను అప్పగించుకొనేను. ఏం చేయాలి అంటే, క్రీస్తు రక్తములో ఉతుక్కున్న మీరు ఏం చేయాలి అంటే ఆయన చెబుతున్నాడు, ఇదిగో ప్రతిరోజు మీరు ఉదక స్నానం చెయ్యండి. అంటే మనం ఆలోచన చేయగలిగితే వాక్యముతో ప్రతిరోజు మనం స్నానం చేయాలి. అంటే మన లోపాలను మనం సరిచేసుకోవాలి. వస్తున్నాం సంఘానికి, క్రీస్తు రక్తంలో కడగబడ్డాం, మన వస్త్రాన్ని ఉతుక్కొని పెళ్లి వస్త్రాన్ని ధరించుకొని వస్తున్నాం. వచ్చిన తర్వాత ప్రతిరోజు మనము ఉదక స్నానం
చెయ్యాలి, ఉదక స్నానం చెయ్యాలి అంటున్నాడు. అప్పుడేమవుతుందంటే దేవుడు అనుకున్న శుభ్రత వస్తుంది, దేవుడు అనుకున్న శుద్ధత వస్తుంది. అప్పుడు మన జీవితము దేవుడు కోరుకున్నట్లుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం కూర్చున్న వారిలో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒకవేళ ఇంకా పెళ్లి వస్త్రం లేదేమో, ఒకవేళ పెళ్లి వస్త్రం లేకపోతే త్వరగా మనం పెళ్లి వస్త్రాన్ని ధరించుకోవాలి. ఒకవేళ పెళ్లిగా వస్త్రం ఉన్న తర్వాత ప్రతిరోజు మనం ఉదక స్నానం చేయటం లేదేమో, అలా చేయకపోయినా కూడా ఆయన చివరిలో 12వ వచనంలో అంటున్నాడు, 13వ వచనంలో అంటున్నాడు, వాని కాళ్ళు చేతులు కట్టేసి అక్కడ పడేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును అంటున్నాడు. అంటే నరకానికి వెళ్ళిపోతాము అని చెబుతున్నాడు. కాబట్టి ఇక్కడ పురుషులకు చెప్పాడు, పురుషులారా మీ భార్యను ప్రేమించండి అన్నాడు. ఇక స్త్రీలకు కూడా ఒక మాట చెబుతున్నాడు, కూడా చూసుకొని మనం ముగించుకుందాము. 22వ వచనం ఒకసారి మనం చదువుకొని ముగించుకుందాం. 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ఇక్కడ మనం చూడగలిగితే ఒక కుటుంబం ఎప్పుడు ఆనందంగా ఉండగలదు, ఒక కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండగలదంటే ఇదిగో భార్యాభర్తలు ఈ రెండు పాటిస్తే చాలండి. ఒకటి భర్త ప్రేమించాలి, భార్య లోబడాలి. ఈ రెండు ఏ కుటుంబంలోనైతే ఉంటాయో ఆ కుటుంబము సుఖ సంతోషాలతో ఆనందంతో వర్ధిల్లుతుంది. ఈ రెండేనండి, భార్య లోబడాలి, భర్త ప్రేమించాలి. ఈ రెండు మీరు చేయండి మీ కుటుంబంలో, తప్పకుండా మీ కుటుంబాలన్నీ కూడా దీవించబడతాయి. కాబట్టి ఇప్పుడు రాజుగారి పెళ్లి విందంటే మనందరికీ అర్థమైపోయింది. ఆ పెళ్లి విందంటే రాజ్యము. ఆ రాజ్యంలోనికి ఇశ్రాయేలు పిలిస్తే రాలేదు. ఆ రాజ్యము ఏమైపోయిందంటే అన్యజనులతో నిండిపోయింది. అన్యజనులతో నిండిపోయిన తర్వాత అందులో కూడా మళ్ళీ ఎవరు కనపడుతున్నారంటే క్రీస్తు రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొనని వారు వస్తున్నారు. వారి వల్ల ఏమవుతుందంటే ఇదిగో నీ పెళ్లి వస్త్రం ఎక్కడని దేవుడు అడుగుతున్నాడు. అంటే సంఘంలోనికి వచ్చిన తర్వాత కూడా దేవుడు ఎగ్జామింగ్ చేయబోతున్నాడని మాత్రం మరచిపోవద్దు. చాలా మంది ఇక నేను బ్యాప్టిజం తీసుకున్నానండి, ఇక నాకు ఏం ప్రాబ్లం లేదని అనుకుంటారు. కానీ సంఘంలోనికి వచ్చిన తర్వాత కూడా ఉదక స్నానం మనం చెయ్యాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ పెళ్లి వస్త్రాన్ని మనం ధరించుకొని ప్రతి దినము మనల్ని మనం ఉతుక్కుంటూ ఈమెము కంటే తెల్లగా మారి దేవుడికి ఇష్టలుగా మారిపోయి దేవుని ఆనందపరిచే వారిగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది. ఈ వాక్కులు మనలో ఫలించినట్లు మన మధ్యలో ఉన్న మరి కొన్నేళ్ళ సార్ ముందుకు ఇచ్చేసి వాక్య ఫలింపు కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో నేను వారిని ముందుకు ఆహ్వానిస్తాను. అందరము తలలు వంచిన వారమైతే